బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము అందరం కలిసి చదువుదాం. మొదటి వచనం నుండి మనందరం కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది, కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరెంకను శరీర సంబంధులైన వలన ఇప్పుడు మీరు బలహీనలై ఉన్నారు కారా? మీలో అసూయలు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకోవచ్చు వారు కారా? ఒకడు నేను పౌలు వారను, మరి ఒకడు నేను అపోల్లో వారను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. శోధన ఎలా జయించాలి? నాకు దేవుడి మహాకృపను బట్టి దేవుడు చాలా దినాలు నేను సిద్ధపడి మాట్లాడాలి కాబట్టి, ప్రభు నేను నడుపుకు లేకుండా నేను మాట్లాడలేను అని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని ప్రభు వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించారు. దేవుడు వందనాలు చెల్లిస్తున్నా. అపోస్తలుడైన పౌలు గారు శోధన ఎలా జయించారు? చర్చిలో పెద్ద శోధనలు ఆయనకు ఎదురయ్యాయి. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. ఈ కొరింథు అనే సంఘము గ్రీకు దేశంలో ఉంది. ఏ దేశంలో అండి? గ్రీకు దేశంలో ఉంది. గ్రీకు దేశం అనేది చాలా అందమైనటువంటి దేశం. అది చాలా అందమైనటువంటి దేశం. గ్రీకు వీరుడు అని అంటాను కదండి, అలాగే గ్రీకు ప్రజలు అందమైన వాళ్ళు. గ్రీకు దేశము అందమైనటువంటి దేశం. అది చాలా మంది స్కాలర్స్ని జన్మనిచ్చినటువంటి ఆ దేశము ఎంత అందంగా ఉందో ఆ దేశంలో ఒక సంఘము అందవిహీనంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఒక చర్చ్కి పాస్టర్ కావాలి అని అనుకుందాం. ఒక 200-300 మంది చర్చిలో ఉన్నారు, సభ్యులు 200-300 మంది ఉన్నారు. మనము ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు మా చర్చికి పాస్టర్గా రండి అని మనము ఆ పాస్టర్ గారిని అడిగామనుకోండి. ఆ పాస్టర్ గారు మీ సంఘంలో ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఇంకా బాప్సాలు పొందలేదు? ఎంతమంది స్పిరిచువల్గా ఉన్నారు? ఎంతమంది స్పిరిచువల్గా లేరని ఆ పాస్టర్ గారు అడిగితే, మరి ఈ సంఘస్థులు ఏం చెప్తారు అని అంటే, అయ్యా చెప్పాలంటే మా సంఘంలో తాగుబోతులు ఉన్నారు, ఒకటి. రెండవది జూదగాళ్ళు ఉన్నారు. మూడవది పార్టీలతో ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రేమ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ రోజున బలలో పరగొట్టే వాళ్ళు ఉన్నారు. మా సంఘంలో సరిగే వాళ్ళు ఉన్నారు, గొడిగే వాళ్ళు ఉన్నారు. మరి విగ్రహారాధికులు ఉన్నారు. విగ్రహాత్మకమైనటువంటి భోజనాన్ని బాగా తింటున్నారని ఆ పాస్టర్కి మనం చెప్తే, ఆయన మన చర్చికి పాస్టర్గా వస్తారండి? రాడు. ఎందుకంటే ఇన్ని అవరోధాలు ఉన్నటువంటి చర్చిలో, ఇన్ని బలహీనతలు ఉన్నటువంటి చర్చికి ఎవరైనా పాస్టర్గా వస్తారా? నేనైతే నేను వాళ్ళను పాస్టర్గా. లేకపోతే సైలస్ బాబు అయితే ఆయన ఎంత మాత్రం కూడా వెళ్ళడు. ఎందుకంటే ఆత్మీయంగా ఎదిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెమైనా దేవుని వాక్యం చెప్పాలి. లేకపోతే అసలు సభ్యులే లేరనుకోండి, అలా సభ్యులు లేనటువంటి చర్చికైనా వెళ్ళి దేవుని వాక్యం చెప్పడానికి వీలుంటుంది. కానీ ఇన్ని బలహీనతలు, 100 బలహీనతలు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. అయితే నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఆ చర్చికి ఆయన పాస్టర్గా వెళ్ళాడు. అది చెప్తామండి. ఏ చర్చికి ఆయన పాస్టర్గా వెళ్ళారు? మీరు బైబిల్ గ్రంథం నుండి గమనిస్తే వర్గ విభేదాలు ఉన్న చర్చికి ఆయన వెళ్ళాడు. మొదటి అధ్యాయము 11వ వచనంలో మీలో కలహాలు ఉన్నాయని, మొదటి కొరింథీ 1వ అధ్యాయము 11వ వచనంలో మీలో కలహములు కలవని ఇంటి వారి వలన నాకు తెలిసింది అని అంటున్నాడు. చూడండి, వర్గ విభేదాలు ఉన్న వాళ్ళు కొరింథీ సంఘంలో ఉన్నారు. ఆ కొరింథీ సంఘంలోనికి ఈయన పాస్టర్గా వెళ్తున్నారు. లైంగిక అపవిత్రత కలిగినటువంటి
ఉన్నటువంటి వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు. లైంగిక అపవిత్రత అంటే పురుషులు పెళ్లి చేసుకోవడం, స్త్రీలు పెళ్లి చేసుకోవడం, లింగ మార్పిడిలు జరుగుతున్నాయి. వరుస వావి లేకుండానే వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవిస్తున్నారు. చెల్లి అని లేదు, అక్క అని లేదు, అమ్మ అని లేదు, పెన్నమ్మ అని లేదు. ఏ విధమైనటువంటి భేదాలు లేకుండా వాళ్ళు కుటుంబాలుగా వాళ్ళు ఉంటున్నారు. మరి 6వ అధ్యాయము 1వ వచనంలో మీరు గమనించినట్లయితే మీలో వ్యాజ్యాలు ఉన్నాయి, కోర్టు వ్యాజ్యాలు ఉన్నాయి అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఉత్తరం రాశాడు. అంటే పార్టీల సంఘం అది 2 గుంపులుగా ఉన్నారు, 2 గుంపులు కొట్టుకుంటున్నారు, 2 గుంపులు కోర్టుకు వెళ్ళాయి. ఈ దినాల్లో కూడా కోర్టుకు వెళ్ళే వాళ్ళని మనం చూస్తున్నాం కదా. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు అని అంటే 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనము దేవదూతలకు తీర్పు తీర్చాలి. ఏ దేవదూతలకు అంటే గాబ్రియేలు, మిఖాయేలు, వీళ్ళకు కాదండి, పడిపోయినటువంటి దూతలకు మనము తీర్పు తీర్చవలసిన వారమై ఉండగా మీరేంటి కోర్టుకు వెళ్తున్నారు, మీరేంటి జడ్జి ముందు నిలబడుతున్నారు, మీరు కలహాలు ఉంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోవచ్చు కదా అని ఆయన మాట్లాడుతున్నారు. కోర్టు కేసున్న వాళ్ళు ఉన్నారు, లైంగిక అపవిత్రత కలిగినటువంటి వారు ఉన్నారు, వర్గ విభేదాలు ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇంకా కృపావరాలను 9 కృపావరాలు ఉన్నాయి కదా బైబిల్లో మనం చూస్తున్నాం. 9 కృపావరాలు దేవుడు అనుగ్రహించాడు. 12వ అధ్యాయంలో ఆ కృపావరాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు. ఈ దినాల్లో కూడా మనము ఈ భాషలు మాట్లాడే వాళ్ళని చూస్తాం. బైబిల్ ఏం చెప్తుందంటే అర్థం చెప్పే వాళ్ళు ఉంటేనే సంఘంలో మనము భాషలు మాట్లాడాలి. అర్థం చెప్పే వాళ్ళు లేకపోతే మీరు ఎన్ని భాషలు మాట్లాడితే ఏంటి? పౌలు అన్నాడు, నాకు 100 భాషలు వస్తాయి కానీ నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే నేను మాట్లాడితే మీకు అర్థం కావాలి కదా. నేను మాట్లాడితే మీకు అర్థం కాకపోతే నేను ఎన్ని భాషలు మాట్లాడినా ఏం ప్రయోజనం? అంటే ఆయన ఏమన్నాడంటే క్రమము లేని అన్య భాషలు, క్రమము లేని కృపావరాలని మీరు కోరుకుంటున్నారు. ఆ కృపావరాలన్నిటికంటే కూడా 13వ అధ్యాయంలో ప్రేమ గురించి ఆయన మాట్లాడాడు. ఈ భాషలు ఎన్ని ఉన్నా సరే, వరాలు ఎన్ని ఉన్నా సరే, విశ్వాసం ఎంత ఉన్నా సరే, మీరు ఒకవేళ ప్రేమ లేని వాళ్ళైతే అది వ్యర్థము అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. 11వ అధ్యాయం 14వ అధ్యాయంలో కూడా ఆ వరాల గురించి మాట్లాడుతూ ప్రేమ ఉంటే చాలండి, ఇవన్నీ ఏం అవసరం లేదు అని అన్నాడు. ఇంకో మాట చెప్పారు ఏంటంటే ప్రేమ లేనివాడు ఏం లేనివాడు అని అపోస్తలుడైన పౌలు వారికి ఉత్తరం రాశారు. ఇంకో ఏంటంటే ఆ విగ్రహార్పిత ఆహారాన్ని వాళ్ళు తింటూ ఉన్నారు. అది పౌలు గారికి తెలిసింది. మీరు ఎందుకు విగ్రహాల దగ్గర పెట్టింది తింటున్నారని ఆయన ఉత్తరం రాశాడు వాళ్ళకి. ఆ విగ్రహార్పిత భోజనాన్ని మీరు తినొద్దు అని ఆయన లెటర్ రాశాడు. ఆ విగ్రహార్పిత భోజనాన్ని గురించి ఏమన్నాడు అంటే నేను ఆ విగ్రహాలు పెట్టిన దాన్ని నేను తింటున్నాను, నా ప్రక్కలో ఇంకొక క్రైస్తవ విశ్వాసం ఉన్నాడు, ఆయన ఏమనుకుంటాడు, పాస్టర్ గారేంటి బొమ్మల దగ్గర పెట్టి తింటున్నాడు, ఆయనకు అభ్యంతరంగా ఉంది కాబట్టి, ఆయనకు ఆటంకంగా ఉంది కాబట్టి మీరు తినకండి అని అంటున్నారు. ఒకవేళ ఆయనకి ఆటంకం లేకపోతే మీరు చేయవలసింది ఏదో ప్రార్థనాపూర్వకంగా చేసుకోండి అని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నది ఏదైనా ఉంటే మనం వాటిని తీసివేసుకోవడం మంచిదే. ఎందుకు అని అంటే మనం ప్రభు బిడ్డలను కనుక. ఇంకా 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఆయన అన్నాడు, మీ సంఘములో గొనిగే వాళ్ళు ఉన్నారు, సనిగే వాళ్ళు ఉన్నారు అని ఆయన చెప్తా ఉన్నాడు. 10వ అధ్యాయంలో బాప్సం పొందారు వాళ్ళు, నీటి బాప్సం పొందారు, ఆకాశం క్రింద బాప్సం పొందారు, ఎర్ర సముద్రంలో బాప్సం పొందారు, కానీ ప్రభు వాళ్ళని సమీపించారు. కానీ సనిగి చాలా మంది అరణ్యంలో చచ్చిపోయారు. ఆ గుడిలో సనిగే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే బైబిల్ గ్రంథంలో దొంగతనాలు చేసి చచ్చిపోయిన వాళ్ళ నంబర్ ఎక్కువ లేదు, వ్యభిచరించి చచ్చిపోయిన వాళ్ళ నంబర్ ఎక్కువ లేదు. నంబర్ ఎవరిది ఉంది అంటే సనిగే వాళ్ళ
నంబర్ ఎక్కువగా ఉంది. సనిగి 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 చచ్చిపోయే వాళ్ళ నంబర్ ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంది. అందుకే ప్రియమైన మిత్రులారా, ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న అమ్మ వాళ్ళే కానీ, నాన్న వాళ్ళే కానీ, పిల్లలే కానీ సనిగి 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 దేవునికి కోపము తెప్పించవద్దు. సనిగే వాళ్ళ గల్లీలో మీరుంటే ఆ స్తుతించే వాళ్ళ గల్లీలో బొమ్మన్నాడు ఒక పాస్టర్ గారు. సనిగి 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 దేవునికి మనం కోపము రప్పించకూడదు. చాలా మంది వస్తారండి, ఏమండి మంచినీళ్ళు లేవండి అని అంటారు, ఏమండి నీళ్ళు కూల్ కలేవు, చల్లగలేవు అని అంటారు. చాలా మంది చదువుతూ ఉంటారు. నేను ఒకసారి ఒక ఆయన ఇంటికి వెళ్ళాను, భోజనం నా ముందు పెట్టాడు. మంచి కారం వేశారండి వాళ్ళు, అదేదో గుంటూరు కారమో ఏదో చెప్పారు వాళ్ళు. మరి తిమ్మిరికి పోతుంది, మరి ఏం చేయాలా, తినాలా మానేయాలా? ఆ యజమాని అన్నాడు, అయ్యగారు మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, మీరు లేకపోతే నా భార్యని ఇలా కొట్టేసేవాడిని అని అన్నాడు. మీరున్నారు కాబట్టి ఊరుకున్నాను, క్షమించండి అని అన్నారు. పర్వాలేదండి, నేను కొంచెం ఉప్పు కలుపుకొని లైట్గా కలుపుకొని నేను భోంచేస్తాను, ఆ కారం అంతా పోతుందిలేండి అని అన్నాను. చూడండి, ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ మీరు లేకపోతే నేను సరిగేవాడిని, మీరు లేకపోతే నేను గురిగేవాడిని. రాజమండ్రి నుండి ప్రతి శనివారం ఒక ఆయన దర్శనానికి వచ్చి ఆదివారం ఎక్కడ వచ్చేవారు. ఆయన పట్టి అక్కడ రంధ్రాలు ఉన్నాయి, అక్కడ రంధ్రాలు ఉన్నాయి, అక్కడ మట్టి ఉంది, ఇక్కడ మట్టి ఉంది, అక్కడ పేపర్లు ఉన్నాయి, ఇక్కడ నేను అన్న రాజమండ్రి నుండి వచ్చేవారు అంకులు, ఇవన్నీ ఎందుకు చూస్తున్నావు అని అంటే ఒకరోజు నవ్వి ఊరుకున్నాడు. చూడండి, పొరపాట్లు అనేవి ఎక్కడైనా కలుగుతాయి. ఒకవేళ ఎక్కడైనా మట్టి కనపడింది అనుకోండి, నేను వెళ్ళి దాన్ని శుభ్రం చేస్తాను. కానీ ఇది మన మందిరం, ఇవి మన కుర్చీలు, కానీ మనం సనుగుతూ గొనుగుతూ ఉన్నామనుకోండి కాదు. ఇక్కడ కొరింథీ సంఘంలో కూడా ఆ సనిగే వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం సనుగుద్దండి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం సనుగొద్దు. ఒక తాతగారు ఒక బాబుని తీసుకొని దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి వస్తే బాబు నీళ్లు తీసుకురామంటే ఆ పిల్లవాడు అన్నాడు, తాత నీళ్లు లేవు, ఇక్కడ వాళ్ళు నీళ్లు కట్టలేదు, మరి ఫ్యాన్ ఇరా అని అంటే కరెంటు లేదు తాత, ఫ్యాన్ రాదు అని అన్నాడు. మరి ఇంకేదో దమ్మంటే ఆ పిల్లవాడు లేవు 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 అని అన్నారు. అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొని ఆ తాతగారు వెళ్తుంటే, ఏం చర్చరా ఈ చర్చి, నీళ్లు లేవు, గాలి లేదు, ఫ్యాన్లు లేవు, ఏసీ లేవు అని అంటే ఆ పిల్లవాడు అడిగాడంట, తాత ఎంత కానుకేసావు నువ్వు అంటే ₹1 అని అన్నాడట. ఎంతండి? ₹1. నీ ₹1 ఇన్ని ఫెసిలిటీస్ కావాలా తాత? ₹1 ఏమి లేకుండా ఉండడమే మంచిది కదా తాత. ఒకవేళ నువ్వేదో 10,000 ఇస్తే అవన్నీ లేవు అనుకుంటే పర్వాలేదు, కానీ అది లేదు ఇది లేదనుకుంటే ఎలా తాత అని అన్నారట. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ కొరింథీ సంఘంలో వర్గ విభేదాలు ఉన్నాయి, లైంగిక అపవిత్రత ఉంది, ప్రభు భోజనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పేదలను ఆ ప్రభు భోజనం దగ్గరికి రానివ్వలేదు. వీళ్ళు చాలా మంది గుడిపోయినాక వాళ్ళ దగ్గరికి వస్తారే, అది క్రమం కాదండి. మీరు ప్రభు బల తీసుకోవాలంటే 10:30కి ఇక్కడ ఉంటే మీకు ప్రభు బల దొరుకుతుంది. మరి డీకన్స్ నాకేం చెప్పారంటే, అయ్యా ఒక్కొక్కరు 4 కప్పులు తీసుకుంటున్నారు అని చెప్పారు. అలా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఏదో సీట్ కొరకు పక్క సీట్ కొరకు చేతి పట్టేసినట్టుగా ఉంటుంది కదా, వాళ్ళే వచ్చి తీసుకోవాలి. కొన్ని సంఘంలో కూడా పేదలని ఆ బల దగ్గర రావడం లేదు, గొప్ప వాళ్ళే తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడాను అపోస్తలుడైన పౌలుకి శోధనలే కదండి, సరిగిన వారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకొక చెడ్డ పని చేశారు. అది 15వ అధ్యాయంలో ఉంది, 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఉంది. చచ్చిపోయిన వాళ్ళ కోసమని వాళ్ళు మాంసం తీసుకుంటా ఉన్నారు. గమనించారా? ఈ మాట మీరు ఎప్పుడన్నా విన్నారండి? చచ్చిపోయిన వాళ్ళ కోసమని బాక్సులు తీసుకోవడం. మా నాన్న చచ్చిపోయాడు, మా నాన్న కోసం నేను బాక్సులు తీసుకుంటున్నాను. కొన్ని సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. అది క్రమం కాదు, అది దేవుడు వాక్యం సారం కాదు. మా అమ్మ చనిపోయింది, మా 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 నాన్నమ్మ గారు లక్ష్మి, ఆమె కొంచెం క్రైస్తవురాలు, కొంచెం హిందువులుగా ఉండేది. అలా నమ్మకాలతో క్రైస్తవురాలే మా నాన్నమ్మ గారు చనిపోయారు, లక్ష్మి గారు. ఆమె కోసం నేను బాక్సులు తీసుకోవాలా? లేదు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఎందుకు మీరు మృతుల గురించి మీరు బాప్తిసం తీసుకుంటున్నారు అని అన్నారు. ప్రేమ లేనటువంటి వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు. అయితే అపోస్తలుడైన పౌలు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఇన్ని
ఎన్ని బలహీనతలు ఉంటే నేను రాసుకున్నాను. 11, 12 బలహీనతలు ఆ సంఘంలో ఉన్నాయి. కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, మరి అక్రమ సంబంధాలు కలిగిన వారు ఉన్నారు, లైంగిక అపవిత్రత కలిగిన వారు ఉన్నారు, వర్గ విభేదాలు కలిగిన వారు ఉన్నారు, క్రమం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళు భాషలు మాట్లాడుకుంటున్నారు, పెద్దగా అల్లరి చేస్తున్నారు, లేకపోతే అన్ని చెప్తా ఉన్నారు, అర్థం చెప్పే వాళ్ళు లేకుండా పిచ్చి పిచ్చిగా వాళ్ళు ఆ మాటలు ఈ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. 1 సంవత్సరం 6 నెలలు, 1 సంవత్సరం 6 నెలలు ఆయన బాప్సము వాళ్ళకి ఇస్తూ అక్కడ ఆ పరిచర్య జరిగించారు. ఎంత మంచి పాస్టర్ గారండి, ఎంత మంచి సంఘ కాపరి అయినా ఎవరైనా అలాంటి సంఘానికి వెళ్తారా? విని 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 అలాంటి చర్చికి కాపరిగా వెళ్తారా? లేదు, వెళ్ళలేరు. కాబట్టి ఈయన ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడికి పాస్టర్గా వెళ్ళారు. మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తున్నాం, ఇలాంటి వాళ్ళే టీవీలో మనకు కనబడుతూ ఉంటారు. చర్చిలోనే కొట్టుకునే వాళ్ళు, చర్చిలోనే చైర్స్ ఎరగొట్టేవాళ్ళు, చర్చిలోనే కేకలేసేవాళ్ళు, చర్చిలోనే ఈ భాషలు వచ్చాయని ఎగిరెగిరి పడే వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. ఈ దినాలలో పిచ్చి పిచ్చివన్నీ మనుషులు చెప్తానే ఉన్నారు. దేవుడు గ్యాస్ తెచ్చారంటున్నారు, దేవుడు సెల్ ఫోన్లో రీఛార్జ్ చేశారని చెప్తున్నారు, దేవుడు చపాతీలు చేయించారని చెప్తున్నారు, దూతలు పంపించారని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే కొరింథీ సంఘంలో ఇలాంటి వాళ్ళు అచ్చుకుద్దినట్టుగా ఉన్నారు. సరే, నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ శోధన ఆయన ఎలా జయించాడు చెప్దామా? ఈ శోధన ఆయన ఎలా జయించాడు? అపోస్తలుడైన పౌలు ఆశ్రయంగా వెళ్ళడానికి ఈ టెంప్టేషన్ని ఎలా జయించగలిగాడు? ఇంతమంది దగ్గరికి ఆయన వెళ్ళడానికి కారణం ఏంటో నేను 3 విషయాలు చెప్పి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. 1, దేవుని వాక్యం. చెప్దామండి, దేవుని వాక్యం. ఆ శోధన జయించడానికి మొట్టమొదటి ఏంటంటే దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఆయన చేతపుచ్చుకున్నాడు. దేవుని వాక్యంలో ఏముంది? ఏ కాపరైనా సరే ఆ గొర్రెను మరి అది కోసి అమ్ముకునే వానికి అప్పగించలేరు అని ఆయన విశ్వసించాడు, ఆయన నమ్మాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రాముఖ్యం. శోధన జయించడానికి నంబర్ 1 దేవుని వాక్యం. మీరు చూడండి 119వ కీర్తన 11వ వచనంలో మీరు చూడండి. 119:11లో నీ ఎదుట చదువుదామండి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అందరం చదువుదామమ్మా, బైబిల్ ఉంది కదా, స్టార్ట్ చేద్దామా? 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. లేఖనాల ద్వారానే ఆ శోధన ఆయన జయించాడు. ప్రభువా, ఇన్ని బలహీనతలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి నేను పాస్టర్గా వెళ్తున్నాను, నీ వాక్యాన్ని పట్టుకొని నేను వెళ్తున్నాను. ప్రభువా, నాకు దారి చూపించు ప్రభువా, ఈ శోధనలన్నీ జయించడానికి, అలాంటి ఇష్టమైనటువంటి మనుషుల దగ్గర నేను పని చేయడానికి నీ కృప నాకు దయచేయమని ఆయన దేవుని వాక్యం ద్వారా మీకు తెలుసు కదా, పౌలు లేఖనాలను బాగా ఎరిగినటువంటి వాడు. మరి అక్రమ సంబంధం కలిగిన వాళ్ళకి ఒక వచనము ఆయన రాశాడు, లైంగిక అపవిత్రత కలిగిన వాళ్ళకి ఒక వచనాన్ని ఆయన రాశాడు, ప్రభు భోజనాన్ని గురించిన ఒక మంచి మాట ఆయన రాశాడు, క్రమము లేని అన్ని భాషలు మాట్లాడే వాళ్ళకి ఆయన బుద్ధి చెప్పాడు. బైబిల్లో నుండి ఆయన వాక్యం చూపించాడు. ఆ విగ్రహార్పితమైనటువంటి ఆహారం తింటున్నటువంటి వాళ్ళకి ఇదిగో బైబిల్ గ్రంథాన్ని వాళ్ళకు చూపించారు. ఇది క్రమము కాదు, ఇది క్రమం కాదు. దేవుని సేవకులమైన మేము కూడా మీకు చెప్తా ఉంటాము, మా టయానికి రండి, 10 o'clock సర్వీసు 10:30కి ప్రభు వల్ల ఉంటుంది. మీరు క్రమంగా కూర్చునండి, ప్రార్థన చేసేటప్పుడు ముసుగులు వేసుకునండి, పాటలు కలిసి పాడండి అని ఎందుకు చెప్తామనంటే ఇవన్నీ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నవని ప్రభు నా పేట మనం చేస్తున్నాను. చూడండి, నేనేం చెప్తున్నానంటే మనం ఎవరికి ఏమి చెప్పనవసరం లేదు. బైబిల్ గ్రంథంలో ఏదైతే వ్రాయబడి ఉందో అది మొన్న ఒక ఆమె పాట పాడుతూ ఉంది. ఆ పాట నేను కూడా వింటా ఉన్నాను. ఆ కింద కొంతమంది టెక్స్ట్ మెసేజ్లు పెడుతున్నారు, అమ్మా పాట బాగుంది కానీ ముసుగు వేసుకొని పాడమ్మా అని అంటున్నారు. ప్రార్థన బాగుంది కానీ ముసుగు వేసుకొని ప్రార్థన చేయమంటున్నారు. చూడండి, ప్రజలు ఎంత నిపుణతగా మనల్ని గమనిస్తూ ఉంటారో. ఆయన లేఖనాలను చూపించాడు.
బైబిల్ గ్రంథంలో వచనాలను చూపించాడు. ఈ బలహీనతలు మంచివి కాదు, ఈ బలహీనత మన దగ్గర ఉండడానికి వీలు లేదని ఆయన లేఖనాలను చూపించినట్టుగా బైబిల్లో నేను చూస్తున్నాను. మరి కొరింథీయులకు ఎన్ని పుస్తకాలు రాశాడు మీకు గుర్తుందండి? ఎన్ని బుక్స్ రాశాడు? ఏంటండి? కొరింథీయులకు మాత్రమే ఏంటండి? 2 బాబు 2 3 రాశాడు మొత్తం. ఏంటండి? 3 రాశాడు. ఒకటి మనకు కనపడలేదు, ఒకటేటో పోయింది. సరే, అది పోయిన దాని గురించి మనమేమి ఆలోచన చేయడం లేదు. టోటల్గా ఎన్ని పత్రికలు రాశాడండి? 3 పత్రికలు రాశాడు. మనకు దొరికింది 2 మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు అది వద్దులే అని అనుకున్నాడు. ఈ 66 పుస్తకాలలో అది వద్దు అని అనుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 పుస్తకాలలో అనేక విషయాలు ఆయన సరిచేశాడు. ఆ సంఘంలో ఉన్న వాళ్ళతోటి మాట్లాడాడు, ఆ సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళాడు, ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి ఆయన బోధించాడు. రాత్రి అనక పౌలనక ఆయన బోధించాడు. మరి వీళ్ళు ఇంకా పార్టీలు పెట్టుకున్నారు. ఏమని రాయబడి ఉంది? నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను. వీళ్ళంతా గొప్ప స్కాలర్స్, ఆ దినాలను జీవించినటువంటి స్కాలర్స్గా ఉన్నారు. మరి గ్రీక్ దేశంలో ఎవరైనా గొప్ప స్కాలర్స్ ఉంటే, ఒకవేళ పండితులు కానీ ఉంటే వాళ్ళను చిన్న దేవుళ్ళుగా భావించేవాడు. మీరు వారిని చిన్న దేవుడిగా భావిస్తున్నారు. పౌలును చిన్న దేవుడిగా మీరు భావిస్తున్నారు. అపోల్లోను చిన్న దేవుడిగా మీరు భావిస్తున్నారు. కేఫాను చిన్న దేవుడిగా మీరు భావిస్తున్నారు. పేతురుని చిన్న దేవుడిగా మీరు ఆరాధిస్తున్నారు. మనందరికీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఒకటి, శోధన జయించడానికి మొదటిది గమనించామండి, దేవుడు వాక్యం. నీవు నేను కూడా ఏదైనా ఒక శోధన జయించాలంటే దేని ద్వారా జయించగలుగుతామండి? దేవుడి వాక్యం. యేసు ప్రభుల వారు అరణ్యానికి వెళ్ళాడు, 40 దినాల ఉపవాసం ఉన్నాడు. సైతాను వచ్చి బైబిల్నే మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఏం మాట్లాడాడు? చెప్దాం. యేసు ప్రభు ఏం మాట్లాడాడు? బైబిలే మాట్లాడాడు. వాడు వక్రీకరించి మాట్లాడాడు, ప్రభు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు. యేసు ప్రభుల వారు అరణ్యానికి వెళ్ళినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ఆయన వినియోగించుకున్నాడు. ఒకవేళ ఆ చెడ్డ కార్యము జరిగించాలని ప్రేరేపిస్తే దేవుని వాక్యము ఏమని చెప్తుందో మీరు గమనించండి. మీ ఆ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మనం ఏ తప్పిదం కూడా మనం చేయలేము. రెండో విషయం ఏంటంటే ప్రార్థన. మొదటి విషయం నేర్చుకున్నామండి, బైబిల్, దేవుని వాక్యం. రెండవది ప్రార్థన. శోధన జయించడానికి ప్రార్థన. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. నేను ఏదో ఒక గదిలోకి వెళ్ళి 1 గంట సేపు మోకాలు ఉండాలని నేను చెప్పడం లేదండి. ఒకవేళ మీకు అలాంటి సౌకర్యం ఉంటే మంచిదే, నేను కాదనంటే. నువ్వు కూర్చున్న స్థలంలోనే, నువ్వు పడుకున్నటువంటి స్థలంలోనే, నువ్వున్న స్థలంలోనే ప్రభువాన్ని నీతో మాట్లాడుతున్నాను. చూడండి, మనము కరెంటు పోయింది, కరెంటు లేదు, మనం చీకట్లో ఉన్నాం అనుకోండి. చీకట్లో ఉంటే మనము బైబిల్ చదవలేము, కానీ ఇంకో పని చేయొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. చీకట్లో ప్రార్థన చేసుకోవచ్చు, ఎవరు లేనప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఒక దైవజనుడు అన్నాడు, మన దేవుని బిడ్డలు ఏమన్నాడంటే, నువ్వు పని చేస్తే నువ్వే పని చేస్తావు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు. కాబట్టి నీ పని ఏదైనా ఉంటే నువ్వు ప్రార్థన చేయి, దేవుని చెప్పండి. దేవుడు మన పనులను జరిగించేటటువంటి దేవుడిగా ఉన్నాడు. 7 పర్యాయములు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 7 పర్యాయములు ప్రార్థన 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 అనే మాటను ఆయన వినియోగించాడు. నువ్వు బయటకు వెళ్తున్నావా? ఒక చిన్న ప్రార్థనతో వెళ్ళండి. లోనికి వచ్చావా? ఒక చిన్న ప్రార్థనతో మీరు రండి. నా దగ్గర ఒక సర్పంచ్ వచ్చేవాడు. అబ్దుల్పూర్ మెట్టు దగ్గర నుండి ఒక సర్పంచ్ హైదరాబాద్ వచ్చేవాడు. ఆయన వచ్చిన ప్రతిసారి పాస్టర్ గారు, సర్పంచ్ గారు క్రైస్తవుడే, టీ ఇచ్చేది. ఆయన ఎప్పుడు మా ఇంటికి వచ్చినా ఆ టీ మీద ఇలా చేపెట్టుకొని ప్రార్థన చేసేవాడు. మా పిల్లలు చిన్న పిల్లలు, పాస్టర్ సైలెన్స్ చిన్న పిల్లలు, వాళ్ళు నా చెవులో చెబుతున్నారు, ఈ సర్పంచ్ తాత ప్రార్థన చేసుకుంటున్నాడు అని. అది మంచిదే కదా? అవును. అలా వాళ్ళని చూసి చాలా పర్యాయాలు ప్రార్థన చేసుకోవడం నేర్చుకున్నాను. ఒక చిన్న బాబు ఒకసారి సాక్ష్యం చెప్తున్నాడు. వేరే ఒక చర్చ్కు వెళ్ళినప్పుడు ఏమనంటే, అంబులెన్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎవరో నాకు తెలియదు,
ఏ ఆపరేషన్ కొరకు వెళ్తున్నారు, ఏ ప్రమాదంలో ఉన్నారు, ఆ పిల్లవాడు చెబుతున్నాడు, వాళ్ళ కొరకు నేను ఉన్న స్థలంలోనే దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఆ రోజు నుంచి నేను కూడా నేర్చుకున్నాను. ఏదైనా ఒక అంబులెన్స్ శబ్దము నాకు వినపడితే, ప్రభా ఆ లోపల ఎవరున్నారో నాకు తెలియదు, వాళ్ళెవరో వాళ్ళ పేరు ఏంటో నాకు తెలియదు, వాళ్ళ జబ్బు ఏంటో నాకు తెలియదు, ప్రభా వాళ్ళను కాపాడండి, వాళ్ళు తిరిగి సజీవులు ఉండడానికి కృప దయచేయమని ప్రార్థన చేయడము నేను ఆరంభం చేశాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతి దానికి ప్రార్థన. మత్తయి సువార్త 26:41 చూడండి. 26:41 అందరం కలిసి చదువుదాము. త్వరగా నేను ముగిస్తానండి. 26:41 చదువుదామా. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మళ్ళీ చదువుదామా. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలోకి వాళ్ళకు ముందు ప్రార్థన చేయమంటున్నారు. దావీదు రాజు ఏం చేశాడు నేను చెప్పనా? ఈ వచనం ఆయన తెలియదేమో, నాకు తెలియదు, కానీ శోధన అయిపోయిన తర్వాత ప్రార్థన చేశాను. 51వ కీర్తన రాశాడు. 51వ కీర్తనలో, ప్రభువా నన్ను మన్నించు, ప్రభువా నన్ను క్షమించు, నా దోషాలను కడగండి, నా పాపములను కడగండి, నా దోషములను కడగండి, నేను నా అతిక్రమాలను తుడిచివేయండి. 3 మాటలు ఆయన చెప్పాడు. ముందు ప్రార్థన చేయలేదు ఆయన. ప్రార్థన లేని పాపం అని మనందరూ తెలుసు కదా. ప్రార్థన చేసుకోకుండా ఉండడం పాపం. నీ పిల్లల కొరకు నీవు ప్రార్థన చేయకుండా ఉండడం పాపము. ఒక తల్లి అన్నది, నేను ఎప్పుడు కూడా నా పిల్లల కొరకు ప్రార్థన చేయలేదండి, అందుకే నా పిల్లలు ఇలా తయారయ్యారు అని అన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుమార్తెల కొరకు కానీ నీ కుమారుల కొరకు కానీ మనం ప్రార్థన చేయలేదు అనుకోండి, వాళ్ళు చర్చలు కూడా జైలులో మనం చూడవలసి ఉంటుంది. ఒకరు ప్రార్థన చేయాలి, వారి కొరకు కన్నీరు కావాలి. అపోస్తలుడైన పౌలు గొప్ప ప్రార్థనాకారుడు. ఎప్పుడు ఆయన ప్రార్థన చేసినా సరే కన్నీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళు. మన చర్చిలో చాలా సంవత్సరాల కిందట ప్రసాదరావు గారని ఒక అంకులు వచ్చేవాడు. ఎప్పుడు ఆయన ప్రార్థించిన ఏడవకుండా ప్రార్థన ఎప్పుడు చేసేవాడు. ఎప్పుడు కన్నీళ్ళే, ఎప్పుడు కన్నీళ్ళే. యేసు ప్రభుల వారిని గోవుతో పోల్చారు. యేసు ప్రభుల వారిని పావురంతో పోల్చారు. ఎందుకు పావురంతో పోల్చారంటే, పావురంలో కళ్ళు మీరు ఎప్పుడైనా దగ్గరుండి చూసారా? ఎప్పుడు దాని గుడ్ల నిండా, ఆ కంటి నిండా ఏముంటాయండి? నీళ్లు ఉంటాయి. చెప్దామా? ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. అంటే గోవ కన్నులు యేసు కన్నులు, పావురులు కన్నులు యేసు ప్రభు యొక్క కన్నులు. ఆయన అనేక పర్యాయాలు ఏడ్చాడు. యెరూషలేమును చూచి ఆయన ఏడ్చి ప్రార్థన చేశాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఏడ్చినట్లు బైబిల్లో రాయబడి ఉంది. ఆయన గెత్సేమనే వనానికి వెళ్ళి, ప్రభువాని చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమని కన్నీటితో ఆయన ప్రార్థన చేశాడు. దేవునికి 2 చాలా ఇష్టమైనవని నేను చెప్తాను కదా. ఒకటి నీళ్లు, రెండవది కన్నీళ్ళు. చెప్దామా? దేవునికి ఇష్టమైనది ఏంటండి? నీళ్లు. రెండవది మళ్ళీ చెప్దామా? నీళ్లు కన్నీళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తాయేమో, కానీ నీళ్ళు అయితే ఎప్పుడు ఉంటాయి కదా, వండవలసి ఉంటుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, చాలా మంది అమ్మ వాళ్ళని నేను చూశాను. అమ్మ వాళ్ళు ఏడవకుండా ఎప్పుడు ప్రార్థన చేసినట్టుగా నేను చూడలేదు. అమ్మ వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసిన, అమ్మ వాళ్ళు ఎప్పుడు దేవుని దగ్గర మొరపెట్టినా కన్నీళ్ళే కన్నీళ్ళు కన్నీళ్ళే. అలాంటి తల్లులు ఉన్నందువలన ఈ రోజున మనం సేవ చేయగలుగుతున్నాం. ఈ రోజున పరిచారకులుగా మనం ఉన్నాం. ఈ రోజున స్వార్థులుగా మనం ఉన్నాం. అలా చెప్దామండి. శోధన జయించడానికి మొదటి విషయం ఏం గమనించమండి? దేవుని వాక్యం. రెండవది ప్రార్థన. 3వ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. 3వది ఏంటంటే, 1 కొరింథీ 10వ అధ్యాయం చూడండి. ఈ ఒక్క వచనం చదివి నేను ముగిస్తాను. 1 కొరింథీ 10వ అధ్యాయంలో మీరు చూడండి. 10వ అధ్యాయము మీరు గమనించండి. 10వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. 10వ అధ్యాయం 11వ వచనంలో గమనించండి. ఈ సంగతులు మీరు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను అంటున్నాడు. ఎందుకు రాయబడ్డాయి?
అంటే ఉత్తరాలు ఎందుకు రాయబడ్డాయంటే బుద్ధి కలగడానికి అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. బైబిల్ ఎందుకు రాయబడింది చూద్దామండి. బుద్ధి కలగడానికి. చూద్దామా? ఎందుకండి? బుద్ధి కలగడానికి, నువ్వు బుద్ధి తెచ్చుకోవడానికి. అని చాలా మంది బైబిల్ని తొక్కుతారు, బైబిల్ని చింపుతారు, బైబిల్ని కాళ్ళతోటి ఇలా నెట్టి పడేస్తారు ఉంటారు. ఎందుకంటే బుద్ధి కలగడం వాళ్ళకి ఇష్టం లేదు. ఏ గ్రంథాన్ని కూడా అలా తృణీకరించరండి. ఏ మతస్థులకి ఉన్న పుస్తకాలైనా అలా తృణీకరించ. ఎందుకు బైబిల్ మాత్రమే విసర్జించబడుతుంది అంటే బుద్ధి కలుగుతుంది కాబట్టి. సైతానుడు అలా బుద్ధి తెచ్చుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడు కనుక ప్రియమైన బిడ్డలారా ఆయన ఉత్తరాన్ని రాశాడు. నేను ఒక ఆయన సాక్ష్యాన్ని ఈ సభలకు వెళ్ళినప్పుడు నేను విన్నాను. ఆయన మస్కట్లో దేవుని సేవ చేస్తూ ఉండేవారు. సేవ చేస్తూ గవర్నమెంట్ పని చేసుకుంటూ ఆయన సంపూర్తి సేవలోకి వచ్చి తెలంగాణలో చాలా చర్చి, సుమారు 200 చర్చి ఆయన ఆరంభం చేశాడు. ఆ మస్కట్లో పని చేసుకుంటూ ఇక్కడ వచ్చి ఆ డబ్బుతోని ఆయన పరిచయం చేస్తూ వచ్చాడు. అయితే మళ్ళీ మస్కట్కు వెళ్ళి ఆయన ఆ గవర్నమెంట్ పని ఏదైతే ఉందో అందులో చేరుకోవాలని ఆ మస్కట్లో ఉన్న ఒక పాస్టర్ గారికి చెప్పారు. అయ్యా, నేను మళ్ళీ తిరిగి మస్కట్కి వస్తున్నాను, అక్కడ నేను మళ్ళీ పని చేసుకొని మళ్ళీ వచ్చి ఈ సంఘాలను పోషిస్తాను అంటే ఆయన ఆ సంకల్పాన్ని ఆయన విరమించుకున్నాడు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు ఈయనకు 18 పేజీల ఉత్తరం రాశాడట. ఎన్ని పేజీలు అండి? 18 పేజీల ఉత్తరం. ఆ ఉత్తరం అంతా చదివి మళ్ళీ మస్కట్ పోవడాన్ని ఆయన ఆపేసుకున్నాడు, సేవ జరిగించాడు. చూడండి, లేఖలు అనగా ఉత్తరాలు ఎంత పని చేస్తాయో. నా చిన్నతనంలో మా అమ్మను నేను బాగా పీడించేవాడిని. ఎందుకంటే డబ్బు కావాలి, సినిమాలకు వెళ్ళాలి, డబ్బు కావాలి, ఫ్రెండ్స్తో వెళ్ళాలి, డబ్బు కావాలి. ఆ డబ్బు తీసుకొని అమ్మకి ఏదో చెప్పేవాడిని. బడిలో ఆ పని ఉంది, కాలేజీలో ఈ పని ఉంది. ఒకరోజు రాజపూడి అబ్రహాం గారు అని అమ్మ వాళ్ళ డాడీ మా ఇంటికి వచ్చారు. 10 దినాలు మాతో ఉన్నాడు. అప్పుడే మా నాన్నగారు చచ్చిపోయి ఉన్నారు. నేను 6వ తరగతితో 7వ తరగతితో చదువుతున్నాను. అంత జ్ఞాపకం లేదు. పతానికి అయితే హై స్కూల్కే వెళ్ళాను. మా అమ్మని నేను పీడిస్తుంటే తాతగారు బాగా ఇవన్నీ చూశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నా పేరు మీద ఒక ఇన్లాండ్ లెటర్ అంటాం కదా, ఇప్పుడు అవి మనకు కనబడుతున్నాయి లేదు, ఆ ఇన్లాండ్ లెటర్ రాశాను. ప్రియమైన మనవడు శాంపు అని కింద అంతా మ్యామ్ రాశాను. తల్లిదండ్రులను బాధ పెట్టేవాడి దీపము అకస్మాత్తుగా ఆరిపోతుంది అని అన్నాడు. దాని అర్థం ఏంటో నాకు తెలియలేదు. నేను మళ్ళీ అడిగాను, ఎందుకు ఇలా రాశాడంటే, అరే అమ్మా నాన్నని పీడిస్తే అర్థాంతరంగా చచ్చిపోతారు, దీపం మారిపోతుంది అంటాడే కదా. అంటే నేను 7వ తరగతిలోనే చచ్చిపోతాను అన్నమాట. ఎందుకు? అమ్మా నాన్నను పీడిస్తున్నాను కనుక. ఇంకా ఇంకో మాట రాశాడు తాతగారు. ఏం రాశారు అంటే, మీరు అమ్మా నాన్నను పీడిస్తూ ఉంటే లోయ కాకులు వచ్చి మీ గుడ్లు దిగుతాయని రాశాడు. అది ఇంకా భయంకరం. లోయ కాకులు ఎక్కడున్నాయి? కాకులంటే ఉన్నాయి, మనందరికీ తెలుసు. లోయ కాకులు ఎక్కడున్నాయంటే మీరు మూసిన దగ్గరికి వెళ్ళండి, ఆ లోయలో కాకులు ఉన్నాయి. ఎందుకున్నాయి అక్కడంటే శవాలను పీక్కు తినడానికే ఉన్నాయి. ఆ శవాలను పీక్కు తినే కాకులు వస్తాయంటే గుండెల్లో భయం బయలుదేరింది, గుండెల్లో అలాంటి అలజడి బయలుదేరింది. ఎంత భయంకరంగా ఉన్నాయా తాత రాసి ఉత్తరాన్ని. నేను అలాగే చాలా దినాలు దగ్గర పెట్టుకొని మెల్లమెల్లగా అమ్మను పీడించడము మానేశాను. ఒక ఉత్తరము పనిచేస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఎన్ని ఉత్తరాలు రాశారండి? 3 ఉత్తరాలు. కనుక ఆ శోధన ఆయన ఎలా జయించగలిగాడు? 1 దేవుని వాక్యం, 2వది ప్రార్థన, 3వది ఉత్తరం, లెటర్ 3 ఉత్తరాలు అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి రాశాడు. వాళ్ళంతా క్రమంగా ఉన్నారు. ఈరోజు కూడాను కొరింథు అనే సంఘము గ్రీకు దేశంలో ఉంది. అందులో చెప్దామా?
ఒకవేళ పౌలు గారు కన్నీరు కార్చకపోతే ఆ సంఘం ఉండేది కాదు. ఒకవేళ బైబిల్ వచనాలు వాళ్ళకి ఆయన పరిచయం చేయకపోతే ఆ సంఘం ఉండేది కాదు. దేవుని కొందనాలు. అపోస్తలుడైన పౌలు 13, 14 సంఘాలకు ఆయన ఉత్తరాలు రాశారు. ఆ సంఘాలన్నీ కూడాను ఈరోజు కూడా శిథిలమైన ఆ భవనాలు కానివ్వండి, ఆ స్తంభాలు కానివ్వండి అలాగే ఉన్నాయి. ఫిలిప్పీ సంఘము ఉంది, ఎఫెసు సంఘము ఉంది, కొరింథు సంఘము ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘాలన్నిటిని కూడా దైవజనుడైనటువంటి పౌలు గారు స్థాపించి వారి కొరకు ప్రార్థన చేశాడు. వారి కొరకు దేవుని వాక్యాన్ని పంచాడు. వాళ్ళకి ఉత్తరాలు రాశాడు. ఆయన జైల్లో ఉండి కూడా ఉత్తరాలు రాశాడు. తిమోతికి ఉత్తరం రాశాడు, తీతుకు ఉత్తరం రాశాడు. అలా జైలు పత్రికలు, మరి ఇంకొక పత్రిక కూడా బైబిల్లో ఉంది, ఫిలిప్పీ పత్రిక కూడా జైల్లో నుండి రాశాడు. జైల్లో ఉంటే కూడా ఆయన పత్రికలు రాయడం ఏమాత్రం కూడా మానలేదు. ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేద్దాం. అమ్మా నాన్నలు ఎన్నో పర్యాయాలు నాకు ఉత్తరాలు రాశారు. క్రమంగా ఉండమని, క్రమశిక్షణతో ఉండమని ఉత్తరాలు రాశారు. అపోస్తలుడైన పౌలు లెటర్స్ రాశారు. దేవుని వందనాలు చదువుతాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న ప్రభువా మీ పాదములకు వందనాలు చూపిస్తున్నామయ్యా. శోధన ఎలా జయించాలో అపోస్తలుడైన పౌలు జీవితం ద్వారా నేర్చుకున్నాం. దేవుని వాక్యము ద్వారా. రెండవది మేము గమనించాము ప్రార్థన ద్వారా. మూడవది ఉత్తరాల ద్వారా వారిని క్రమపరచాలని మీ వాక్యములు మేము చూస్తున్నాం ప్రభువా. నా గ్రాండ్ ఫాదర్ కూడా నాకు రాసిన ఉత్తరం ద్వారా నాలో కొంచెం మార్పు చేసుకోవడానికి అవకాశం లభించింది ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలమందు సంఘంలో ఉన్న బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకే మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకోవచ్చు. యేసు స్వామి పరిశుద్ధమైన నామములో అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.